10వ తరగతి చదువుతున్న ఓ 16 ఏళ్ల కుర్రాడు ఇంట్లో కూర్చొని ఓ రోజు కుమిలిపోయాడు. మా ఇంటి పేరు ఒక వ్యవసాయ కూలీ ఇంటి పేరుగా మారిపోయిందేంటి అని. ఆ మరకను తుడిచేయాలంటే నేను ఒక సంకల్పం తీసుకోవాలని నిర్ణయించాడు. ఆ రోజు ఆ కుర్రాడు తీసుకున్న ప్రతిజ్ఞను సరిగ్గా 20 ఏళ్లలో నెరవేర్చాడు. ఒక మనిషి సాధించిన విజయం అతడు ఎక్కడికి చేరుకున్నాడు అనే దాన్ని బట్టి కాదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అనే దాన్ని బట్టి కొలవాలి. జీరో నుంచి స్టార్ట్ చేసి నేడు దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన ఆ కుర్రాడు ఎవరూ కాదు, డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కూలీ కొడుకు కూడా ఈ దేశ నిర్మాత కాగలడని నిరూపించాడు. సముద్రపు ఒడ్డున కృష్ణా జిల్లా దివిసీమలోని పర్రచివర అనే ఒక మారుమూల గ్రామం. కరెంటు లేదు, బస్సు లేదు, కనీసం సరిగ్గా నడవడానికి రోడ్డు కూడా లేదు. వ్యవసాయ కూలీల కుటుంబం. తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. స్కూల్కి వెళ్ళాలంటే రోజుకు 16 కిలోమీటర్లు నడవాలి. సైకిల్ కొనడమే ఒక లగ్జరీగా భావించే పేదరికం అది. కాళ్ళకి చెప్పులున్నాయో లేదో తెలియదు, కానీ కళ్ళలో మాత్రం పెద్ద పెద్ద కలలున్నాయి. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగానే చనిపోతే అది ముమ్మాటికి నీ తప్పే అని ధీరుభాయ్ అంబానీ చెప్పిన ఈ ఒక్క మాట రాఘవేంద్రరావు గుండెల్లో నాటుకుపోయింది. నాన్న కష్టపడి శ్రమటోచడంతో తన ఇంజనీరింగ్ పూర్తయింది, కానీ చేతిలో చెల్లి గవ్వలేదు. ఫ్రెండ్స్ అందరూ అమెరికా వెళ్తుంటే తాను మాత్రం కర్ణాటక అడవుల్లో కేవలం 1800 రూపాయల జీతానికి కెరియర్ మొదలుపెట్టాడు. కానీ ఆ జీతం ఆకలిని తీర్చింది తప్ప ఆశయాన్ని మాత్రం చంపలేకపోయింది. కష్టం కష్టం కష్టం, ఇదే రాఘవేంద్రరావు మంత్రం. సైట్ సూపర్వైజర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఏడాదికి ₹1 కోటి జీతం తీసుకునే స్థాయికి చేరారు. అందరూ అతని లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నారు, కానీ రాఘవేంద్రరావు విజన్ వేరు. నా ఇంటి పేరు కూలీల పేరు కాదు, రేపటి తరానికి ఒక బ్రాండ్ నేమ్ కావాలి అని బలంగా ఫిక్స్ అయ్యారు. ఉద్యోగం ఇచ్చిన కంఫర్టబుల్ సరిహద్దులను చెరిపేసుకున్న రాఘవేంద్రరావు 2012లో బొండాడ ఇంజనీరింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. టెలికాం టవర్స్ నుండి మొదలై నేడు సోలార్ ఎనర్జీ, గ్రీన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, స్మార్ట్ ఇంటీరియర్స్ అంటూ నేషన్ బిల్డింగ్లో భాగమయ్యారు. ఒకప్పుడు కరెంటు లేని గ్రామంలో పుట్టిన బిడ్డ నేడు దేశానికి వెలుగునిచ్చే రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గేమ్ చేంజర్గా మారారు. 2023లో పబ్లిక్ లిస్టింగ్కి వెళ్ళినప్పుడు చరిత్ర సృష్టించారు. 300 కోట్ల ఆర్డర్ బుక్ని 7,000 కోట్ల స్థాయికి తీసుకెళ్లారు. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించారు. నేడు హురున్ ఇండియా రిచ్ లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి 8వ వ్యక్తిగా, దేశంలోని సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీన్యూర్స్లో 142వ పారిశ్రామికవేత్తగా సగర్వంగా నిలబడ్డారు. బెంజ్ కారులో తిరిగే ఈ రోజు కూడా కూలీ పని చేసిన తన తండ్రిని తలుచుకుంటూనే ఉంటారు రాఘవేంద్రరావు. ఇంజనీరింగ్ ఫీజు కట్టేందుకు తన కుటుంబం పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. అందుకనేమో 500 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు కడుతూ వారికి అండగా నిలబడ్డారు. బొండాడ ఇప్పుడు ఒక వ్యవసాయ కూలీ ఇంటి పేరు కాదు, ఈ దేశ నిర్మాణంలో నిమగ్నమైన ఓ గొప్ప కంపెనీ పేరు. ఆ కంపెనీకి జన్మనిచ్చిన విజనరీ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. ఆయనకి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు చెప్తోంది సుమన్ టీవీ. Many more and more and more happy returns of the day, sir.